పగలగొట్టలేదు. నంబూరు శేషగిరి ఎవరో తెలియదు. తొలి రోజు విచారణలో పోలీసులకు సహకరించిన పిన్నెల్లి పోలింగ్ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం నేను వెళ్ళలేదు, ఈవీఎంను పాల్గొట్టలేదు. నంబూరు శేషగిరి ఎవరో నాకు తెలియదు. ఆ రోజు నా వెంట గన్మెన్లు లేరు. పోలీసుల విచారణలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాధానాలు ఇవి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదైన సంగతి తెలిస్తే మరుసటి రోజు పరామర్శ పేరుతో కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేశారు. ఉదంతంపై మరో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్న రామకృష్ణారెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో సోమవారం పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. సహకరించిన జైలు అధికారులను సోమవారం ఉదయం 10 గంటలకు డీఎస్పీతో పాటు 11 మంది పోలీసులు నెల్లూరు జైలు వద్దకు చేరుకున్నారు. వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో 7గురినే జైలు లోపలికి అనుమతించారు. వీరిలో రెంటచింతల ఎస్ఐ ఎం ఆంజనేయులు, ఓ ఎస్ఐ, 2 కానిస్టేబుల్, 1 కెమెరామెన్, 2 మధ్యవర్తులు ఉన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7 గంటల వరకు సాగింది. పిన్నెల్లిని 50 ప్రశ్నలు అడగా దాదాపు 30 ప్రశ్నలకు పైగా నేను వెళ్ళలేదు, వారెవరో నాకు తెలియదు అనే సమాధానాలు చెప్పినట్టు సమాచారం. కారంపూడిలో అల్లర్లు సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి నేడు పిన్నెల్లిని విచారించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కౌంటర్ వేసేంత వరకు